హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఏ విధంగా చేస్తారు. మీరు కనుక ప్రీవియస్ క్లాసెస్ చూడనట్లయితే ఫస్ట్ వాటిని చూడండి. మీరు కనుక వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. ఫస్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసే ముందు ఈ కాలం విడ్త్ అనేది పెంచుకుందాం. కాలం విడ్త్ ఏ విధంగా పెంచుకోవాలో తెలుసు కదా. ఈ కాలమ్స్ అనేది ఒక ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రాప్ డౌన్ చేస్తే ఈ కాలమ్ని ఈవెన్ మార్క్ దగ్గర ఆటోమేటిక్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా రోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెంచుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఆటో ఫిట్ కావాలి కదా. సపోజ్ ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ ఏ విధంగా అప్లై చేస్తా చూద్దాం. ఇప్పుడు టోటల్ ఏ విధంగా ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసుకోవచ్చు, లేకుంటే ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు రేంజ్ మొత్తం తీసుకొని ఆటోమేటిక్గా టోటల్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత యావరేజ్ ఏ విధంగా తీసుకుంటే తెలుసు కదా. సబ్జెక్ట్స్ టోటల్, లేకుంటే టోటల్ బై హౌ మెనీ సబ్జెక్ట్స్ ఉంటే హౌ మెనీ సబ్జెక్ట్స్, టోటల్ బై హౌ మెనీ సబ్జెక్ట్స్, అదర్వైజ్ ఆల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. వీటి 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తాలి. డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా ఎట్ ఏ టైం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంది, అది ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్టైల్స్ అనే గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్స్, టాప్ బాటమ్ రూల్స్, డాటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టోటల్లో నాకు ఓన్లీ 350 ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే హైలైట్ అవ్వాలి అనుకుందాం. ఈ టోటల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ గ్రేటర్ దెన్ 350, ఓకే 350 ఉన్న వాళ్ళు మాత్రమే హైలైట్ అయింది. ఇప్పుడు 350 బిలో వాళ్ళు హైలైట్ అవ్వాలి. అది ఏ విధంగా, బిలో ఉన్న వాళ్ళు టోటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెస్ దాన్ ఇక్కడ 350, ఇక్కడ కలర్ ఫాంట్ అనేది మార్చుకోవాలి. ఫాంట్ కాదు, కలర్ అంటే మనం గ్రేటర్ దానికి లైట్ రెడ్ అప్లై చేసాం. ఇప్పుడు దీనికి ఎల్లో, ఓకే ఇప్పుడు ఎల్లో అప్లై అయిందిగా. టోటల్ 3 మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఈ విధంగా అప్లై సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైలైట్ గ్రేటర్ దాన్ 50 సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయాలి. సో 50 కన్నా ఎక్కువ తీసుకుని కదా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ 50 అనేది సెలెక్ట్ కాలేదు. అది ఎందుకు కాలేదంటే మనం ఓన్లీ 50 ఎబోవ్ మాత్రమే సెలెక్ట్ చేసాం, కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 చేయాలి. అది చేయాలంటే మళ్ళీ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మార్క్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ హైలైట్ సెల్స్ గ్రేటర్ దాన్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, మనకు ఈక్వల్ టు కావాలి. ఈక్వల్ టు అంటే మన కింద రికార్డ్ రావాలి. ఇక్కడ ఈక్వల్ టు ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ 50 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా 50 కూడా
సెలెక్ట్ అయిపోయింది. మనకు దీనికి కలర్ కూడా మార్చుకోవచ్చు. కలర్ మనం 50 ఇచ్చాక 50 సపోజ్ చూసారా కలర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా 50 లైక్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50, లెస్ దాన్ ఈక్వల్ టు 50 ఈ విధంగా చేసుకోవచ్చు. సపోజ్ ఈ రిమూవ్ చేయాలంటే ఈ సెలక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో క్లియర్ రూల్స్, ఇప్పుడు క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సెలెక్టెడ్ సెల్స్, ఇది ఎంటైర్ షీట్ అంటే షీట్లో ఉన్న కండిషనల్ ఫార్మాటింగ్ మొత్తం అరైజ్ అయిపోతుంది. కాబట్టి సెలెక్టెడ్ సెల్స్ అని టైప్ చేసి మనం ఇప్పుడు బిలో తీసుకోవాలి, అంటే లెస్ దాన్ సపోజ్ 50. కలర్ వచ్చేసి ఈసారి గ్రీన్ ఇద్దాం, గ్రీన్. ఓకే, లెస్ దాన్ 50 ఇది చూసారా, లెస్ దాన్ 50 ఉన్నాయి, అన్నీ హైలైట్ అయిపోయినాయి. సపోజ్ ఇందాక చెప్పాను కదా విత్ 50, లెస్ దాన్ ఈక్వల్ టు 50 కావాలంటే కండిషనల్ హైలైట్ సెల్స్ ఈక్వల్ టు 50. ఇక్కడ గ్రీన్. ఓకే, ఇక చూసారా ఈ 50 కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఇది అన్సెలెక్షన్లో ఉండి ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది. మనం ఇది రిమూవ్ చేయాలంటే డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ క్లియర్ అయిపోయింది. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, అలాగే రిమూవ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఇది రిమూవ్ చేయాలి అనుకుంటే టోటల్ సెలెక్షన్లో ఉంచుకొని క్లియర్ రూల్స్ క్లియర్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ చూసాం, బిట్వీన్. ఈ బిట్వీన్ అంటే ఏంటంటే బిట్వీన్ మీద క్లిక్ చేసి నాకు 300 నుంచి 400 మధ్యలో ఉన్నాయి హైలైట్ అవ్వాలి. ఇక చూసారా బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అయిపోయింది. ఇది బిట్వీన్ యొక్క రేంజ్. సపోజ్ 250 నుంచి 400, లైక్ యువర్ విష్ 350 to 450 ఈ విధంగా హైలైట్ అవ్వాలంటే ఈ విధంగా హైలైట్ అవుతాయి. చూసారా ఇక్కడ హైలైట్ అయినాయి, ఈ విధంగా హైలైట్ అవుతాయి. వీటిని క్లియర్ చేసేయాలి అంటే క్లియర్ రూల్స్ గ్రేటర్ దాన్ అంటే మనం ఒక నెంబర్ వేస్తే దానికి గ్రేటర్ ఎబోవ్ ఉన్నాయి మాత్రమే డిస్ప్లే అవుతాయి. బట్ ఆ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలంటే ఇక్కడ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలంటే ఈక్వల్ టు యూజ్ చేయాలి. లెస్ దాన్ షో అయితే వాటి ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బిట్వీన్ అంటే ఈ రేంజ్ ఇవ్వాలి, 300 to 400, 400 to 500 ఈ విధంగా. ఇక్కడ టాప్ బాటమ్ రూల్స్ అంటే టాప్ 10 ఐటమ్స్ కావాలి, టాప్ 10% కావాలి, బాటమ్ 10 ఐటమ్స్ అంటే లీస్ట్ 10 ఏమేమి ఉన్నాయి వాటి యొక్క లిస్ట్, అలాగే పర్సంటేజ్. ఇది యావరేజ్, ఎబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. ఇక్కడ ఎబోవ్ యావరేజ్ ఉందిగా, ఇది ఏ విధంగా చేస్తారు, ఇక్కడ మనం ఆల్రెడీ యావరేజ్ చేసుకున్నాగా వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎబోవ్ యావరేజ్ అంటే సపోజ్ ఇక్కడ 60 తీసుకుందాం. లైట్ రెడ్. ఇక్కడ వచ్చేసింది హైలైట్ అయిపోయింది ఆటోమేటిక్గా. 74, 76 ఈ విధంగా హైలైట్ అయిపోయింది.
అబోవ్ యావరేజ్. అలాగే బిలో యావరేజ్ కూడా ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతాయి విత్ అనదర్ కలర్ ఇవ్వాలి. చూసారా, బిలో యావరేజ్ 60 కన్నా బిలో, ఇది 62, 60 లైక్ దిస్. వీటిని రిమూవ్ చేయాలి అనుకుంటే క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఈ విధంగా అబోవ్ యావరేజ్ ఇవ్వచ్చు, అలాగే బిలో యావరేజ్. మీకు ఇంకా యావరేజెస్ కావాలంటే మోర్ రూల్స్లోకి వెళ్ళి ఇవ్వచ్చు. అలాగే డేటా బార్స్ కావాలి, టోటల్ ఆధారంగా టోటల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డేటా బార్స్. చూసారా, మనకు టోటల్ దగ్గర బార్స్ అనేది ఏ విధంగా హైలైట్ అయినాయో, అంటే మార్క్స్ని బట్టి వీటిని హైలైట్ చేసుకోవచ్చు. ఇది బ్లూ డేటా బార్, ఇది గ్రీన్ డేటా బార్, ఇక్కడ రెడ్ డేటా బార్, ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తుంది ఆరెంజ్ డేటా బార్, లైట్ బ్లూ డేటా బార్, ఇది పర్పుల్ కలర్. మీకు సాలిడ్ కావాలంటే సాలిడ్ కూడా చేసుకోవచ్చు. మోర్ రూల్స్ అంటే మోర్ రూల్స్లోకి వెళ్ళి ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు కలర్ స్కేల్ కూడా వస్తుంది ఈ విధంగా హైలైట్ అవ్వాలంటే. ఇవి మీరు మీ యూజెస్ని బట్టి ఏమేమి యూజ్ చేస్తారో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ కావాలంటే లెస్ దాన్. మనకు ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు కావాలంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అప్లై చేసిన తర్వాత ఈక్వల్ టు కూడా అప్లై చేయాలి. అప్పుడైతేనే మీకు గ్రేటర్ దాన్, ఈక్వల్ టు వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ పక్కకు ఫార్మాట్ యాస్ టేబుల్ ఉంది కదా, ఇది ఏ విధంగా అప్లై చేస్తారో చూద్దాం. ఈ టేబుల్ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా Ctrl+T ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హైలైట్ అవుతుంది. టేబుల్ డిజైన్స్, ఇక్కడ ఫార్మాట్ యాస్ టేబుల్, ఇక్కడ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ టేబుల్ స్టైల్ కూడా ఉంది. ఇవే కాకుండా మీకు కొత్తగా టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ యాడ్ అయింది. ఇందులోకి వెళ్ళి ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఉన్నాయి, ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫార్మాట్ యాస్ టేబుల్ డిజైన్స్. ఇది స్టైల్స్ ఏ కలర్లో ఉండాలి, కంటెంట్, సెల్, ఈ విధంగా కలర్స్ అనేది మార్చుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే న్యూ సెల్ స్టైల్స్లో ఉంటాయి, ఈ విధంగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫిల్టర్ ఆప్షన్ అప్లై అయింది. మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేమ్స్ ఆధారంగా, టోటల్ ఆధార్. సో ఇది ఇవాళటి క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రెండ్స్.